Fear. F-E-A-R. F for false, E for evidence, A for appearing, R for real. అంటే false evidence appearing real. ఒక అబద్ధాన్ని మనకి నిజంలా చూపిస్తుంది. ఫియర్. అసలు ఫియర్ అంటే ఏంటి? భయం అనేది మనకి కనిపించని ఒక పెద్ద ఎనిమి అని మీకు తెలుసా? గైస్, మీరు ఎప్పుడైనా గమనించారా ఈ ఫియర్ వల్ల మనం ఏం లాస్ అయిపోతున్నామని? దానికోసం తెలుసుకోవాలి అంటే మనం ఈ ఫియర్ కోసం క్లారిటీగా తెలుసుకోవాలి. సో మనం చాలాసార్లు భయపడుతూ ఉంటాం. లైక్ ఎవరైనా మనకి చెడు చేస్తారేమో అని భావించినప్పుడు, లేదా ఎవరి వల్ల అయినా మనకి ప్రమాదం ఉంది అని ఫీల్ అయినప్పుడు భయంతో మనం ఆలోచిస్తాం. అయితే ఈ ఫియర్ అనేది ప్రతి ఒక్కరూ తమ లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా ఫీల్ అవుతారు. కొంతమందికి డాన్స్ చేయాలంటే భయం, కొంతమందికి అందరి ముందు మాట్లాడాలంటే భయం, మరికొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి డౌట్ అడగాలి అంటే భయం, చివరికి ఏం చేయాలన్నా సరే ఫియర్. ఇప్పుడు యూత్లో ఉన్న బిగ్గెస్ట్ ఫియర్ అంటూ ఏదైనా ఉంది అంటే ఫ్యూచర్ కోసం ఫియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా ఏదైనా అచీవ్ చేశారు అని మనం విన్నప్పుడు మనకి కూడా అలా చేయాలి అనిపిస్తుంది. బట్ ఆ నెక్స్ట్ మినిట్ మన లోపల ఒక ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. అసలు నేను అలా చేయగలనా, లేదు నేను చేయలేను, నాకు భయం అని ఫీల్ అవుతూ ఉంటాం. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా గైస్, ఈ ఫియర్ అనేది మనం క్రియేట్ చేసుకోవడం వల్లే వస్తుందని? ఫియర్. F-E-A-R. F for false, E for evidence, A for appearing, R for real. అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఒక అబద్ధాన్ని మనకి నిజంలా చూపిస్తుంది. చాలా మందికి డ్రీమ్స్ అనేవి ఉంటాయి, బట్ ఆ డ్రీమ్స్ ని అచీవ్ చేయాలి అంటే భయం. లైక్ ఇందాక మనం చూసుకున్నట్టు కొంతమందికి డాన్స్ చేయడం అంటే భయం. ఎందుకు? డాన్స్ చేస్తే ఎవరైనా నవ్వుతారేమో, నేను సరిగ్గా చేయలేనేమో, నాకు డాన్స్ చేయడం రాదేమో, ఇలా మనకి మనమే ఒక ఫియర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. కొంతమందికి మాట్లాడాలి అంటే భయం, ఎవరు ఏ మిస్టేక్స్ చెప్తారో అని. కొంతమందికి లాస్ట్లో డౌట్ అడగాలి అంటే భయం, టీచర్ ఏమంటారా అని. ఇలా ప్రతి దానికి ఫియర్ అనే సాకు చెప్పుకుంటూ మనకి మనమే బౌండరీస్ అనేవి పెట్టేసుకుంటున్నాం. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ ఫియర్కి సొల్యూషన్ ఏంటి అని? సొల్యూషన్ అనేది ఎక్కడా ఉండదు గైస్, అది మనం అనుకుంటేనే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంటుంది. అది మన మైండ్ సెట్ అనేది మార్చాలి. అలా మార్చగలిగే కొన్ని స్టెప్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. ఆ విధంగా మన మైండ్ సెట్ అనేది మారిస్తే మనకి ఉన్న ఫియర్ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. సో చూసేద్దామా? స్టెప్ 1, ఫైండ్ అవుట్ ద మేజర్ ఫియర్స్. మీకు ఉన్న మేజర్ ఫియర్స్ ఏంటి అని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత మీకు ఏవైతే ఫియర్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒక పేపర్ మీద రాయండి. ఎగ్జాంపుల్, మీకు అందరి ముందు మాట్లాడడం అంటే భయం, దానిని ఒక పేపర్ మీద రాయండి. అండ్ థింక్ వాట్ ద రీజన్. మీకు అందరి ముందు మాట్లాడడం అంటే ఎందుకు భయం అని మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ 2, ప్రాక్టీస్ వేర్ యూ ఆర్ వీక్. నెక్స్ట్ పేపర్ మీద రాసిన దాన్ని, లైక్ అందరి ముందు మాట్లాడడం అంటే భయం అని మీరు అనుకుంటే ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది మీ వీక్ పాయింట్స్. మీరు ఎక్కడ వీక్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు కమ్యూనికేట్ చేయడంలో వీక్ అనుకుంటే అదర్ పర్సన్స్ ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అని ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. అలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక్కసారి వాళ్ళలా మాట్లాడడానికి ట్రై చేయండి. ప్రయత్నం చేస్తేనే కదా ఫియర్ని ఓవర్కమ్ చేయగలిగేది. నెక్స్ట్ స్టెప్ 3, డూ ద మార్నింగ్ మెడిటేషన్. మెడిటేషన్ చేయడం వల్ల మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మన మైండ్ అనేది ఎంత పీస్ఫుల్గా ఉంటే మనం ఫియర్ని అంత దూరంగా ఉంచవచ్చు. నెక్స్ట్ స్టెప్ 4, డెవలప్ పాజిటివ్ థింకింగ్. మనం ఏం చెయ్యాలి అన్నా పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పని చేస్తే ఎవరు ఏమంటారో అని ఆలోచించి భయపడి మానేయడం కాకుండా, ఈ పని నేను చాలా బాగా చేయగలను, ఇది నేను మాత్రమే చేయగలను అని ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఉంటే మిమ్మల్ని ఏ ఫియర్ ఆపలేదు. స్టెప్ 5, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఐ కెన్ డూ ఎనీథింగ్ అని. డోంట్ కేర్ అబౌట్ LIOCs. LIOCs అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను. LIOCs అంటే L ఫర్ లాథస్, I ఫర్ ఇన్సల్టర్స్, O ఫర్ అబ్స్టాకల్స్, C ఫర్ క్రిటిసైజెస్. అంటే లాథస్, ఇన్సల్టర్స్, అబ్స్టాకల్స్, క్రిటిసైజెస్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నారు. ఇందాక నేను చెప్పినట్టు కొంతమందికి డాన్స్ చేయాలంటే భయం. ఎందుకు? చాలా మంది నవ్వుతారు అని. అవును, ఈ లాథస్ అనేవారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పెద్దలు అనేవారు చెప్తూ ఉంటారు,
ఈ పని చేస్తే నలుగురు ఏమనుకుంటారు, ఆ పని చేస్తే నలుగురు ఏమనుకుంటారు అని అంటూ ఉంటారు. ఆ నలుగురు వీళ్ళే అన్నమాట. లాథర్స్, ఇన్సల్టర్స్, అబ్స్టాకిల్స్, క్రిటిసైజర్స్. సో ఈ లాథర్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరు ఏం చేసినా సరే వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. ఇన్కేస్ వాళ్ళు కరెక్ట్ చేసినా ఆ రాంగ్ చేసినా వీళ్ళకి నవ్వడమే పని. నెక్స్ట్ ఇన్సల్టర్స్, వీళ్ళు ఎక్కడ ఏం మిస్టేక్ దొరుకుద్దా, ఎవరిని ఇన్సల్ట్ చేద్దాం అని చూస్తారు. నెక్స్ట్ అబ్స్టాకిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే వీళ్ళు ఆపడానికి ట్రై చేస్తారు. ఎందుకులే ఇప్పుడేం చేస్తావులే తర్వాత చేద్దు అని. నెక్స్ట్ క్రిటిసైజెస్, ఈ క్రిటిసైజెస్ అంటే ఎప్పుడు జడ్జ్ చేస్తూ ఉంటారు, నువ్వు అలా చేయకుండా ఉండవలసింది, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది అని. సో మనం మేజర్గా ఫియర్ అనేది క్రియేట్ చేసుకోవడానికి రీజనే ఈ నలుగురు అన్నమాట. లాథర్స్, ఇన్సల్టర్స్, అబ్స్టాకిల్స్, క్రిటిసైజర్స్. సో డోంట్ కేర్ అబౌట్ LIOCs. అండ్ లాస్ట్ 7th స్టెప్ ఈస్ సో వాట్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. సో వాట్, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు లాథర్స్, ఇన్సల్టర్స్, అబ్స్టాకిల్స్, క్రిటిసైజర్స్ వీళ్ళు ఎవరు ఏం చేసినా నవ్వడానికి, ఇన్సల్ట్ చేయడానికి, ఆపడానికి, జడ్జ్ చేయడానికి మాత్రమే చూస్తారు. సో మనం అప్పుడు ఏ ప్రిన్సిపల్ అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఏదైనా చేస్తున్నావు, వాళ్ళు నవ్వుతున్నారు, సో నవ్వని, అయితే ఏంటి, సో వాట్. ఇన్సల్ట్ చేస్తున్నారు, ఇన్సల్ట్ చేయని, సో వాట్. ఆపడానికి ట్రై చేస్తున్నారా, చెయ్యనివ్వండి, సో వాట్. జడ్జ్ చేసినా అంతే, సో వాట్. సో ఈ ప్రిన్సిపల్ అనేది గుర్తుపెట్టుకుంటే ఎవరు ఏం చేసినా సరే మనకి ఫియర్ అనే ఫీలింగే రాదు. సో నేను చెప్పిన ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మీ మైండ్ సెట్ని మార్చగలిగితే మళ్ళీ మీరు హౌ టు ఓవర్కమ్ ఫియర్ అని చెప్పి ఆలోచించే అవసరం అయితే ఉండదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో. మీకు కనుక నేను చెప్పిన పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్స్లో చెప్పండి ఐ కెన్ డూ ఎనీథింగ్ అని. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో యూజ్ అవుద్ది అనుకుంటే వీడియో షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.